నెక్స్ట్ అండి ఏం పెట్టుకుంటాం వస్తున్నాయా ఏంటండి అవి ఓకే మేడం మిగతా ఏం డౌట్ ఉన్నాయని అడుగుతున్నాను ఉమ్. సరే చూడండి అండి మేడం జనరల్గా 5 ఫ్యాక్టర్లు అంటాం 5 ఫ్యాక్టర్లు అంటే ఏంటండి 5 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంతే కదండి 120 రావాలి ఓకేనా ఓకేనండి ఫ్యాక్టర్లు అంతే అంతే కదండి ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నానండి ఎనీథింగ్ మల్టిప్లై టు 1 ఏమవుతుంది ఇట్ సెల్ఫ్ వస్తుందండి 5 ఇంటూ 1 అంటే 5 అండి ఓకేనా ఏదో ఒకటి ఇనిషియేటివ్ తీసుకోవాలి కదండి మీకు ఎవరికైనా డౌట్ ఉందా ఫర్ లూప్ తీసుకోవాలండి సార్ చూడండి ఇక్కడ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1 అండి హైయెస్ట్ నుంచి బిగ్గెస్ట్ వెళ్ళా 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అని ఇచ్చామండి ఎలాగైనా ఒకటేగా మేడం తగ్గించి ఎంటర్ చేసినా ఒకటే ఇంటూ చేసినా ఒకటే కదండి ఆన్సర్ సో మీకు ఇట్లా చేయమంటారా ఈ పక్క నుంచి 1 నుంచి చేయమంటారా పర్లేదా మేడం ఇక్కడ ఓకేనా I = N అండి అంటే మీరు ఎంటర్ చేసిన వాల్యూ దాంట్లో కలుగుతుంది ఓకేనా సో I > 1 అండి అంటే ఎక్కువ ఉన్నంతసేపు మాత్రమే మనకు లూప్ తిరుగుతుంది మైనస్ మైనస్ అండి డిక్రీజ్ అవ్వాలి కదా ఫ్యాక్ట్ = ఫ్యాక్ట్ ఇంటూ అండి సో టోటల్ క్యాలిక్యులేట్ అయినాక వచ్చినాక మనం వాల్యూ ఇవ్వాలి కాబట్టి బయటకు వచ్చి సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫ్యాక్ట్ అండి అయిపోయింది కూడా అంతే మర్చిపోయారా మేడం చెప్పలేదు మేడం. ఓకేనా
రాసుకోండి. ఇక్కడే ఉండదు. ఇక్కడ రాసుకోవాలి పక్కన. Jump statements. Opportunities. Sir, అయిపోయింది సార్ అప్పుడే నాకు. ఆగమ్మా చూడగలుగుతుందా? నాకు తెలిసింది. నెక్స్ట్ టైం జంప్ స్టేట్మెంట్స్ బ్రేక్ రాసుకోండి మేడం.
మేడం నాకు ఏం ప్రింట్ అవుట్ చెప్తారా? ఏం ప్రింట్ అవుట్ చెప్తారా? అక్కడ దాకా ప్రింట్ అవుట్. గ్రేటర్ దాన్ 5 అయితే బ్రేక్ అవ్వాలి మేడం. సో నాకు ఎక్కడి వరకు ప్రింట్ అవుతాయి? 1 to 4. చూడండి మేడం. ఇక్కడ మామూలుగా యాక్చువల్‌గా 1-10 ఇచ్చామండి ఇక్కడ. కానీ మధ్యలో ఒక కండిషన్ రాసాం మేడం. గ్రేటర్ దాన్ 5 అని. సో అంటే ఏంటి చూడండి. పై తర్వాత బ్రేక్ అయిపోద్ది మేడం. ఓకే. 6 గ్రేటర్ దాన్ 5 కదండి. అప్పుడు దాకా బ్రేక్ అవ్వదు. మరి అర్థమైందా? హలో! మేడం ఉన్నారా? ఓకేనా అండి? మరి అర్థమైందా? అర్థం కాలేదా? ఇక్కడ i ఈక్వల్ టు 1 అండి. i లెస్ దాన్ మేడం. అంటే యాక్చువల్‌గా ఇలా ఇస్తే 1-10 ప్రింట్ అవుతాయి మేడం. సో i గ్రేటర్ దాన్ 5 అయితే బ్రేక్ అవ్వాలి మేడం. సో 1 ఫస్ట్ 1 తీసుకుంటదండి. 1 గ్రేటర్ దాన్ 5 కాబట్టి ప్రింట్ అయిపోద్దండి వచ్చి ఇక్కడ. 2, 3, 4, 5, 6 గ్రేటర్ దాన్ 5 కాబట్టి బ్రేక్ అయిపోద్ది మేడం. ఇదిగోండి. అర్థమైందా? డౌట్ ఉందా? సో రాసుకోండి. If we use break statement, if we use break statement in Java program, when condition is true, when condition is true, then interpreter Interpreter jumps to end of the block, jumps to end of the block. ఓకేనండి. సో ఇది రాసుకోండి ఎగ్జామ్. మరి అయిపోయింది.
ఆ? అదే చెప్పలేదు కదా మేడం అందుకని. అవునా? ఏంది మేడం? వాయిస్ గట్టిగా ఉంది ఇప్పుడు. మీ ఇందాక అసలు వినిపించలేదు మేడం. కంటిన్యూ అండి. ఎప్పుడేమొస్తే చెప్పండి మేడం. 5 to 8 వస్తుంది. చూడండి. కంటిన్యూ కాబట్టి 5 to 8 వస్తుంది. 5 వదిలేసి 5, 8 కాకుండా రిమైనింగ్ వస్తాయి మేడం. ఎక్సెప్షన్ కేసు మేడం. ఎక్సెప్ట్ అంటాం. అవి కాకుండా రిమైనింగ్ కావాలంటాం. అప్పుడు ఇంకా అర్థమైంది మేడం. ఉమ్. రాసుకుందామా? కంటిన్యూ అంటారు. కంటిన్యూ కండిషన్లు ఇచ్చినవి కాకుండా రిమైనింగ్ వింటాం. ఇఫ్ యూ యూస్ కంటిన్యూ స్టేట్మెంట్. ఏం మేడం కోడి పందాలు రెడీ చేస్తున్నారు ఏంటి? సౌండ్ వినపడుతుంది. ఆ? ఏంటండి? సర్లే. ఇఫ్ యూ యూస్ కంటిన్యూ స్టేట్మెంట్ కంటిన్యూ స్టేట్మెంట్ ఇన్ జావా. జావా ప్రోగ్రామ్ in our condition is true, then interpreter executes. Interpreter executes. Other than condition statements are executed. Other than condition. Statements are executed. Condition statement. Executed. రాసుకోండి మేడం. లాజికల్ ఆర్ మేడం. ఓకేనండి. వచ్చింది. నేను అప్పుడు వచ్చేసారు క్లాస్ ఇది లేదా? లేదే వాళ్ళ ఆఫీస్ లేదా? సరదా క్లాసులు చెప్పండి మాలాంటి వాడు. ఛాన్స్ ఏముంది ఇస్తాను సార్ ప్రశాంతంగా. నాకు బడ్డన ఎక్కువ అయిపోతుంది. నిజంగానే అబద్ధం కాదు, రియల్గా చెప్తున్నా. అయిపోయినా
ప్రోగ్రామ్ రాసుకోండి. రైట్ ఏ ప్రోగ్రామ్. ఓకేనండి. రైట్ ఏ ప్రోగ్రామ్. ఫ్రంట్ బ్యాంక్ బ్యాలెన్స్. ఆఫ్టర్ విత్డ్రాయింగ్ అమౌంట్ ఫ్రమ్ ఏటీఎం. అని చెప్తాను మేడం. ఇంకా పూర్తిగా అన్నాక అప్పుడు చెప్పండి మేడం. After withdraw from after withdraw Withdrawing from ATM. If suppose withdraw amount daily limit exceed 25,000 rupees daily limit limit exceed 25,000 rupees and also exceed number of transactions and exceed number of transaction daily limit. అదే పనీర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? 3 అండి. దెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ఏటీఎం. మేడం చేస్తారా? then కమ్ అవుట్ ఫ్రమ్ ఏటీఎం. చెప్పారన్నారు కదా మేడం, అందుకనే అంటున్నాను నేను కూడా. ఏటీఎంకి వెళ్తాం కదండి మామూలుగా జనరల్గా డైలీ లిమిట్ ఉంటుంది తెలుసు కదా. 25,000 కంటే ఎక్కువ అయితే బయటకు వచ్చేయాలండి. సారీ, యువర్ డైలీ లిమిట్ ఈజ్ ఓవర్ అని చెప్పి రావాలి. అలాగే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 3 ఉంటుంది మేడం డైలీ. 3 టైమ్స్ యూజ్ చేసిన ఏటీఎం కార్డు బయటకు వచ్చేయాలి. అది అది మీరు ప్రోగ్రామ్ ద్వారా చేయాలి మేడం. చేస్తారా? చెప్పండి అంటే చెప్పాల్సిందేనా మేడం? ఆ? ఏంటి మేడం చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. మరి అలాగే ఉంటాయి మేడం. ఓకేనా? సరే చూద్దామా అయితే. చూడండి మేడం సరే. మీ అకౌంట్లో 50,000 ఉన్నాయి అనుకున్నా మేడం. అర్థమైందా? సో విత్డ్రా అమౌంట్ కాబట్టి విత్డ్రా తీసుకున్నాం మేడం. సో విత్డ్రా అమౌంట్ ఒకేసారి తీసేస్తారు మేడం. 25,000 తీరు కదా. సో మార్నింగ్ ఒక 10,000 అవసరమైంది, ఆఫ్టర్నూన్ ఒక 15 అవసరమైంది. సో ఈవినింగ్ ఒక 5,000 తీయడానికి వెళ్తే సారీ సార్ అని వచ్చింది. ఓకేనా? సో విత్డ్రా అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి టోటల్ అనే దాన్ని తీసుకుందాం మేడం. ట్రాన్సాక్షన్స్ అండి ఈక్వల్ టు 0 అండి. మీరు ఏం వాడలేదంటే జీరోనే కదా మేడం. ఓకేనా? ఏంటండి చెప్తాను మేడం. అలా అక్కడికి వైల్ అండి ట్రూ అన్నాను మేడం. అంటే కండిషన్ ట్రూ అయ్యే వరకు తిరుగుతూనే ఉంటుంది మేడం. కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేయాలి కాబట్టి ఏం చేయాలండి ఇక్కడ? ఉమ్. ఇవన్నీ నా ఓన్ ప్రోగ్రామ్స్ మేడం. ఇక్కడ అర్థమవుతుంది. ఆ?
గ్రేట్ ఏం కాదు మేడం. మీరు కూడా అలా ఆలోచిస్తే ప్రతిదీ ప్రోగ్రామ్ చేయగలరండి. గ్రేట్ ఏముంది మేడం దీంట్లో? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనిపెట్టినది గ్రేట్ మేడం. మనమేముంది? వాళ్ళు కనపడితే మనం ఏదో వాడుతున్నాం ఇక్కడ. సో ఒకసారి చూడండి. ఇక్కడ టోటల్‌గా పంపిస్తున్నానండి. సో ఒకవేళ మీరు 10,000 అని కొట్టారండి విత్‌డ్రా. సో టోటల్‌గా ఎంత అవుతదండి? 0 ప్లస్ 10,000. 10,000కి వెళ్తదండి. ఇప్పుడు కండిషన్ రాయాలి ఇక్కడ. టోటల్ గ్రేటర్ దాన్ 25,000. అదే కదండి చెప్పింది. అంటే అర్థమైందా? ఏం చెప్పాలండి? కాదు స్పష్టంగా చెప్పాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యువర్ డైలీ లిమిట్ ఓవర్. ఓకేనండి. ఎల్స్ లేకపోతే బ్యాలెన్స్లో నుంచి విత్డ్రా అమౌంట్ తీసేయాలి మేడం. సో ట్రాన్సాక్షన్ ఒకటి పెంచాలిగా మేడం. అవునా కదా? ఇందాక మీరు ఇనీషియల్‌గా తీయకపోతే ట్రాన్సాక్షన్ 0 అండి. ఎప్పుడైతే మీరు ఒకసారి తీసారో అప్పుడు ఒకటి ఎక్స్‌ట్రా ఒక ఒక ట్రాన్సాక్షన్ అయిపోయినట్టే కదా మేడం. సో బయటకొచ్చి కావాలంటే బ్యాలెన్స్ బిల్ చేసుకోవచ్చు. వైల్ కూడా క్లోజ్ చేయాలి. క్లోజింగ్ కరెక్ట్‌గా ఉండాలి మేడం. లేతే ఇన్ఫినిట్ లూప్‌కి వెళ్ళిపోద్ది. ఓకేనండి? హ్మ్. విత్‌డ్రా అమౌంట్ అడుగుతుందండి. 26,000 పడుతుంది మేడం. బయటకొచ్చేసింది చూసారా? 26,000 తీసుకోదు కదా మేడం. ఓన్లీ 25 కంటే తక్కువ ఉంటేనే తీసుకుంటది. మళ్ళీ అడుగుతుందండి. కావాలా? కావాలంటే మళ్ళీ 15,000 పడుతుంది మేడం. ఎక్కడ డైలీ లిమిట్ ఎక్కువైంది. చూడండి. యాడైనా 15 ప్లస్ 20 వచ్చింది చూసారా? సో ఈసారి 2,000 కొట్టాను. 4,000 కొట్టాను. ఇంకోసారి 5,000 కొట్టాను మేడం. ఇంకోసారి ట్రై చేస్తున్నాను మేడం. 4 ప్లస్ 2 6 6 ప్లస్ 11 పోయింది మేడం. 39. అర్థమైందా? అర్థం 3 టైమ్సే తీసుకుందండి అందుకే. ఫోర్త్ టైం కొడితే డైలీ లిమిట్ ఈజ్ ఓవర్ అని వచ్చింది. అది. ఓకే. హ్మ్. అదే దాంట్లో ఉన్న ప్రోగ్రామ్ మేడం ఏటీఎం. బస్.
ఇక్కడ. ఓకేనా మేడం? సో ఇలా అండి. ఇలా వాడుకుంటామండి. ఓకేనా? సో వీటన్నిటిని జంప్డ్ స్టేట్మెంట్స్ అంటారు మేడం. ఓకేనా? సో కంట్రోల్ స్టేట్మెంట్స్ డౌట్ ఏమైనా ఉందా మేడం? ఇఫ్ ఎల్స్ ఇఫ్, తర్వాత నెస్టెడ్ ఇఫ్, స్విచ్ కేసు, తర్వాత లూప్స్‌లో వచ్చేసరికి వైల్, డూ వైల్, ఫర్ లూప్. ఫర్ ఈచ్ ఒకటి చెప్పాలి. ఇంకా చెప్పలేదు నేను. సో తర్వాత బ్రేక్, కంటిన్యూ. ఇవి మేజర్ అండి. అన్నిట్లో ఉంటాయి మేడం. అన్ని లాంగ్వేజ్‌లో ఉంటాయి దాంట్లో. ఓకేనా? నెక్స్ట్ వెళ్దామా మేడం? హ్మ్. ఎరేస్ అండి. రెడీ. వాట్ ఈస్ మీన్ బై ఎరే అండి చెప్తారా? గ్రూప్ ఆఫ్ నెక్స్ట్ మేడం. గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కాదు మేడం. గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ప్రోగ్రామ్‌గా మేడం. హ్మ్. అంటే ఎరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. లేకపోతే వాల్యూస్ అండి. ఓకేనా? సో ఇప్పుడు మామూలుగా మనం థియేటర్‌కి వెళ్తాం మేడం. ఎరే అంటే అరేంజ్ ద ఆర్డర్ అండి. అంతేనా? సీటింగ్ ఉంటది తెలుసు కదా! నంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఇలా ఉంటాయి కదా మేడం. ఉంటాయా ఉండవా? సో ఎరే అంటే నథింగ్ బట్ ఓకేనండి. కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా టైప్ ఎలిమెంట్స్ అండి. ఓకేనా? హోమోజీనియస్ అంటే ఏంటండి? సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ అని అర్థం. అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే చూడండి మేడం. సో ఇప్పుడు వాల్యూ ఎంత ప్రింట్ అయిద్దండి? 10 లేటెస్ట్ వాల్యూ కాబట్టి అంతే కదండి. సో 1 to 10 ప్రింట్ చేయాలి మేడం. సో అంటే సీక్వెన్స్ వాల్యూస్. అప్పుడు లూప్స్ వాడాము. ఇప్పుడే మనం వాడాం కదా! అలా కాకుండా నాకు జిగ్‌జాగ్‌గా ఉన్నాయండి. 10, 3, 15, తర్వాత 29 ఇలా ఉన్నాయి. ఓకేనా మేడం? అప్పుడేం వాడతామండి? అరేస్ వాడాలండి. ఓకేనా? అంటే సేమ్ డేటా టైప్ ఎలిమెంట్సా కాదు ఇయి? ఎక్కడండి? సేమ్ డేటా టైప్ నేనంది.
వాల్యూస్ ఆర్ డిఫరెంట్ అండి. నేను కాదు. డేటా టైప్ ఆర్ సేమ్ అండి. సో, అటువంటి సిట్యుయేషన్‌లో అరేస్ అనే కాన్సెప్ట్ వాడాలి. ఓకేనా? సింగిల్ వాల్యూ అంటే వేరియబుల్ వాడతాం. మల్టిపుల్ వాల్యూస్ సీక్వెన్స్‌లో ఉంటే లూప్స్ వాడుకుంటాం. సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ బట్ డిఫరెంట్ వాల్యూస్ అయితే అరేస్ వాడాలి. ఓకేనా? సో, అరేస్ అనేవి 2 రకాలుంటాయి. సింగిల్ డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే అంటామండి. సింగిల్ డైమెన్షన్ అంటే అయితే రో గాని, కాలమ్ గాని. ఓకేనండి. ఒక ఆర్డర్‌లో చేస్తే దాన్ని సింగిల్ డైమెన్షన్. మల్టీ డైమెన్షన్ అంటామండి. అంటే ఏంటండి? మల్టీ డైమెన్షన్ నథింగ్ బట్ మ్యాట్రిక్స్ అండి. సో, ఇలా ఉంటాయి. 20, 30 ఇలా ఉంటే దాన్ని ఏమంటాం మల్టీ డైమెన్షన్ అంటారు. ఓకేనండి. దాన్ని ఏమంటామండి సింగిల్ డైమెన్షనరీ అంటాం. అర్థమైందా? అర్థం కాలేదా? డౌట్ ఏమైనా ఉందా? రాసుకుందాం మేడం. సో, అరేస్‌లో రాసుకున్నాను. Array is a collection of homogeneous data type elements. Homogeneous. Collection of elements. Array is a collection of homogeneous data type elements. Data type. Elements. Next point అండి. Arrays are fixed size. Arrays are fixed size అండి. ఫిక్స్డ్ సైజ్ అంటే ఏంటి మేడం? నథింగ్ బట్ ఇక్కడ ముందుగానే మ్యాక్సిమం ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయాలో ముందుగానే చెప్పాలి మేడం. అర్థమైందా? అర్థం కాలేదు. మ్యాక్సిమం వాల్యూస్. ఓకేనా? నెక్స్ట్ అండి. ఎరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో అండి. నెక్స్ట్ Array index. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. 0. నెక్స్ట్ పాయింట్ అండి. ఎరేస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. Classified into two types. They are first one single dimension array, second one multi-dimensional array. Multi-dimensional array, single dimensional array పెట్టుకోండి. Single dimensional array matter రాసుకోండి. We store the values into array either single row or single column into an array either single row or single column. Single column. సింగిల్ కాలం. అర్థమైందండి? సింటాక్స్ అని రాసుకోండి మేడం. Values into array and a single row. సింగిల్ కాలం. డేటా టైప్, ఎరే నేమ్, సింటాక్స్ అని రాసుకోండి. డేటా టైప్, ఎరే నేమ్, సింగిల్ డైమెన్షన్ కాబట్టి ఎలా రాయాలండి? న్యూ
ఇదండి. సైజ్ అన్న చోట సైజ్ ఇస్తాము సార్. హ్మ్. అంటే 5 వాల్యూస్ స్టోర్ చేయమని అంటాం. ఓకే 5 వాల్యూస్. ఓకే. మేడం ఓకేనా? హ్మ్. సరే ప్రోగ్రామ్ చూడండి మేడం. మరి అర్థమైందా? డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చేసారండి ఇక్కడ. మన ఇష్టం అండి ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇందాక ఏంటంటే ఈ సింటాక్స్ డైనమిక్ అరే సింటాక్స్ అండి. అంటే కీబోర్డ్ ద్వారా వాల్యూస్ ఎంటర్ చేయడం. ఇదేంటంటే డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వటం. సో ఎరే ఎరే ఇండెక్స్ అనేది ఒకసారి చూడండి మేడం. నాకు ఓన్లీ 3 అనేది ప్రింట్ అవ్వాలండి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? వన్. జీరో పొజిషన్ వచ్చేది 10 మేడం. ఓకే ఇది 1 అయింది అప్పుడు. 1, 2, 3 అర్థమైందా? ఆఫ్ 1 అంటే దానిలో ఉన్న 3 వాల్యూ ప్రింట్ అయింది. ఫస్ట్ ప్లేస్ కాదు మేడం, సెకండ్. ఇండెక్స్ 1 దగ్గర. సో అదే నాకు మొత్తం ప్రింట్ అవ్వాలనుకోండి. ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మేడం? 1, 2, 3, 4. 1, 2, 3. లెస్ దాన్ 4 అంటే 3 వరకు వస్తుంది మేడం. వస్తుంది కదా మేడం? 0. మేడం సో స్పేస్ రావడం కోసం స్లాష్ టీ పెట్టారు. అబ్బా. ఫస్ట్ ఏ ఆఫ్ 1 అంటే 3 అండి, ఇదిగోండి ఇక్కడది. తర్వాత 4 వాల్యూస్ అండి, ఇదిగోండి 10, 3, 15, 67. ఇందులో ఒకే లైన్లో ప్రింట్ అవ్వాలా? కామెంట్లో పెట్టానండి, ఎగ్జిక్యూట్ ఓకేనా? సో అదేంటంటే మీకు అవగాహన కోసం పెట్టాను మేడం. ఇంకొకటే వస్తుంది. అది రాదు కింద ప్రింట్ అవుతుంది 10, అదిగోండి 3, 67. ఓకేనా? అంటే ఇక ప్రింట్ అని బదులు ప్రింట్ అని పెట్టాలండి. ప్రింట్ పెట్టాలి. ఇప్పుడు ప్రింట్ అది. ప్రింట్ అని అంటే కిందకు వచ్చేస్తుంది. అర్థమైందా? కింద డౌట్ ఏమైనా ఉందా? సో ఇది రాసుకోండి.
మేడం అయిపోయింది కదా? ప్రోగ్రామ్ ఇస్తాను, ట్రై చేయండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ సింగిల్ డైమెన్షన్ డైనమిక్ అరే. అంటే కీబోర్డ్ ద్వారా వాల్యూస్ తీసుకోవాలండి. అంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇలా వాల్యూస్ ఇవ్వకూడదు మేడం. ఇలా డిక్లేర్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఇచ్చాను చూసారు, ఇదిగోండి ఇలా. ఇలా డిక్లేర్ చేసి కీబోర్డ్ ద్వారా వాల్యూస్ తీసుకోవాలండి. అదండి తీసుకొని ప్రింట్ చేయాలి మేడం. అర్థమైందా? నెక్స్ట్ అండి రైట్ ఏ ప్రోగ్రామ్ మల్టీ డైమెన్షన్ అంటే మల్టీ డైమెన్షన్. మల్టీ డైమెన్షన్ చెప్పాను నేను. మరి ఏం చెప్పారు? సింగిల్ డైమెన్షన్ అదే అంతే. అంతేనా? అదే మల్టీ డైమెన్షన్కి వెళ్ళలేదు కదా నేను ఇంకా. నాకు చెప్పారు. నెక్స్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్ ఉన్నాయి చెయ్యి, తర్వాత అవుతాయి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఎడిషన్ ఆఫ్ టూ సింగిల్ డైమెన్షన్ అరేస్. తర్వాత అండి రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ సింగిల్ డైమెన్షన్ అరేస్. మల్టీ మళ్ళీ మళ్ళీ అంట మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఆఫ్ సింగిల్. ఓకేనా మేడం? లేదు ఉండదు. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ ట్రై చేయండి, టుమారో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఈజీగా ఉందా, కష్టంగా ఉందా మేడం? చాలా ఈజీ టు కష్టం. ఈజీగా ఉందా? సరే, వెరీ గుడ్ మేడం. అయితే థ్యాంక్ యూ. అయితే మీరు చెప్పినట్టు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఉంది అయితే, అంతేనా? సరే మేడం, అంటే రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.